హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. ఆ అమ్మాయి పేరు జానకి. తన పేరు ఎంత స్వచ్ఛమో ఆమె మనసు కూడా అంత స్వచ్ఛం. తన తండ్రి పేరు హరి. తనకి తల్లి లేదు, తండ్రి ప్రపంచం. తండ్రి మాట కాదనదు. జానకి ఇంటర్ వరకు చదివింది తెలుగు మీడియంలో. ఆ తర్వాత ఎంసెట్ కోచింగ్ తీసుకొని అతి కష్టం మీద ర్యాంకు తెచ్చుకుంది. తెలుగు మీడియం కదా, అందుకే అంత కష్టపడి చదివింది. ఇంకా ఇంతలోనే వాళ్ళ ఇంటికి ఒక పెద్దావిడ కారు నుంచి దిగింది. జానకి ఎవరో దారి తప్పి వచ్చారనుకొని దగ్గరికి వెళ్ళింది. ఆవిడ వెంటనే జానకిని హగ్ చేసుకొని ఎలా ఉన్నావే అంది. అంతే, జానకికి నోటి మాట రాలేదు. కొంచెం తేరుకొని ఎవరు కావాలను అంది. హరి అన్నయ్య లేడా అంది. అయితే తెలిసిన వాళ్ళే అనుకొని మేం బాగున్నాం, మీరు బాగున్నారా అని లోపలికి రమ్మంది. ఆవిడ ఇంట్లోకి వచ్చిన వెంటనే మా అన్నయ్య ఎక్కడా అంటే కూర్చోండి పిలుచుకొని వస్తాను అంది. నేను నీకు అత్తనే, అలా పిలవకు అండి అని. సరేనా, సరే అత్తయ్య కూర్చోండి, నాన్నని పిలుచుకొని వస్తా అంది. అక్కడి నుండి బయటికి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఇంటికి ఎవరో వచ్చారు నాన్న, నిన్ను కలవాలి అని అంటున్నారు అంది. సరే వస్తున్నా పద అని చెప్పారు. ఇంకా ఇంటికి వెళ్ళి ఆవిడకు మర్యాదలు చేస్తూ మీ పేరేంటి అత్తయ్య అంది. ఆవిడ జానకమ్మ అన్నారు. మరి నీ పేరే కొడలి పిల్ల అంటే నా పేరు కూడా జానకి అనగానే జానకమ్మ గారికి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. జానకి అత్తయ్య ఏమైంది అత్తయ్య అంది. ఏమీ లేదులేవే, ఆనంద బాష్పాల్లే అంది. ఇంతలోనే హరి వచ్చి జానకిని చూసి ఎలా ఉన్నావురా అన్నాడు. నాకేమన్నయ్య చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడగగానే నేను కూడా బాగున్నానమ్మా అంటూ చెప్పరా జానకి ఎందుకు ఇలా వచ్చావు అని అనగానే అన్నయ్య నీ కూతుర్ని నాతో పంపించు, నేను వాళ్ళ అమ్మ ఉంటే ఎంత బాగా చూసుకునేదో అంత బాగా చూసుకుంటా అంది. అక్కడే ఉన్న జానకికి కన్నీళ్లు వచ్చినంత పని అయింది. ఇప్పటి వరకు వాళ్ళ నాన్నే ప్రపంచం కదా, అందుకే వాళ్ళ నాన్నకు కూడా అలాగే ఉంది. కానీ ఆయన ఎందుకమ్మా నీ దగ్గరకు అన్నాడు. తాను ఇంటర్ చదివిన మాట చెప్పింది. నేను చదివిస్తా మంచి కాలేజీలో, నువ్వు ఇంకేం మాట్లాడకు పంపించు అన్నాడు. కానీ ఆయన అలా కాదమ్మా అనేసరికి అన్నయ్య అంతేలే, నేను నీ సొంత చెల్లెల్ని కాదనే కదా ఇలా అంటున్నావు, కానీ నా ఆడపడుచు కూతురు నాకు కూతురు కదా అన్నయ్య అనేసరికి సరే తీసుకెళ్ళు, కానీ వారానికి ఒక్కసారి ఇక్కడికి తీసుకొని రామ్మా, నేను దాన్ని చూడకుండా ఉండలేను అన్నాడు. ఇంకా జానకమ్మ ఆనందానికి అవధులు లేవు. జానకి దగ్గరికి వెళ్ళి ఈ అత్త దగ్గర ఉంటావా అంది. నాన్న చెప్తే ఉంటాను అంది. జానకమ్మ నవ్వుతూ పిచ్చి పిల్ల, మీ నాన్న ఒప్పుకున్నారే, ఇంకా మన ఇంటికి అంటే విజయవాడ వెళ్దాంరా అంది. లగేజ్ సర్దాలి, నేను కొంటాలే విజయవాడలో అంది. వద్దత్తమ్మ, నాకు ఇవే నచ్చుతాయి ప్లీజ్, సరే తెచ్చుకో అంది. ఇంకా ఆవిడ అక్కడ అన్నీ ముగించుకొని జానకిని తీసుకొని ఆ రాత్రి ఇంటికి చేరుకుంది. ఇంటి ముందు కారు ఆపగానే ఒక అమ్మాయి పరిగెత్తుకొని వచ్చి మరి ఆవిడని చుట్టేసింది. ఏంటి ఏమైంది తారా అని అనగానే అమ్మ నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే అసలు అంది. దానికి ఆవిడ నవ్వుతూ తన మొహాన్ని తన చేతుల్లో తీసుకొని నీకు వదినని తెద్దామని వెళ్ళా అనగానే నిజమా అమ్మ అంది. తనని చూస్తావా అనగానే కారులో ఉన్న జానకిని దిగమని జానకమ్మ గారు సైగ చేశారు. జానకిని చూసిన వెంటనే అమ్మ వదిన కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, వదిన కూడా చాలా అందంగా ఉంది, కానీ డల్గా ఉంది, ఇంకా తన డ్రెస్సింగ్ చూడు పరికిని వేసుకొని ఇంత ఓల్డ్ ఫ్యాషన్గా, ఒక్క నిమిషం అని తను వెనక్కి వెళ్ళి అమ్మో తన జుట్టు చూడు ఎంత పొడువో, అమ్మ ఇంత లాంగ్ హెయిరా అంటూ ఉంది. జానకి ఇబ్బంది పడదేమో అని ఇంకా ఆపవే, అది నా కోడలు, నా అన్నయ్య కూతురు, దాన్ని ఏదైనా అంటే నేను ఊరుకోను అనగానే తార వెంటనే జానకిని హగ్ చేసుకొని లోపలికి వెళ్దాం రావదినా అనింది. అంతే, ఇంకా జానకి ఏడ్చేసింది. తార ఏమైంది అనగానే జానకమ్మ కూడా ఏంటా అన్నట్టు చూస్తోంది. జానకి ఏడవటం ఆపి నాతో అమ్మా నాన్న తర్వాత మీరే ఇంత ప్రేమగా మాట్లాడారు, అందుకే అనటంతో సంతోషించి పద లోపలికి అంది. వాళ్ళ అత్తయ్య ఇంకా అందరూ లోపలికి వెళ్ళి జానకికి రూమ్ చూపించి ఇక్కడ ఉండు అంది. తర్వాత జానకమ్మ మన జానకి కోసం ఒక బీటెక్ కాలేజీలో జాయిన్ చేసింది. మన జాను కాలేజీకి వెళ్తూ ఉంది. తను సిఎస్సి గ్రూప్ తీసుకుంది. అక్కడ వాళ్ళందరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తన ఫ్రెండ్స్ నేమ్స్ లక్కీ, మహా, ఇంకా బాయ్స్లో అభి, భాను. అమెరికా నుండి అప్పుడే ఫ్లైట్ వచ్చింది. ఎయిర్పోర్ట్లోకి అందులో నుంచి 6 అడుగుల అందగాడు అంటే అలానే ఉంటాడేమో అనిపించే అంత అందం ఉన్న అబ్బాయి ఫ్లైట్ దిగి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. వెంటనే వాళ్ళ అమ్మ ఏంటి ఉన్న పలంగా ఊడిపడ్డావు అంది. అంటే ఏంటమ్మా, కొడుకు ఇంటికి వస్తే ఇన్నాళ్ళకి ఇలా అంటారా అంటూ తనని పట్టుకున్నాడు. సరేలేరా ఎలా ఉన్నావు అంది. సూపర్ అమ్మా అన్నాడు.
సరే నువ్వు ఫ్రెష్ అవ్వు. ఇంతకీ పేరు చెప్పలేదు కదూ! అతని పేరు రఘురామ్ అండి. వాళ్ళ అమ్మ రఘు అంటుంది. ఆ తర్వాత రఘు తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూర్చున్నాడు. తన రూమ్‌కి ఒక పక్క షెల్ఫ్ ఒక పక్కకి లాగితే ఇంకో రూమ్ ఉంటుంది. ఆ రూమ్ అంటే రఘుకి చాలా ఇష్టం. వాళ్ళ నాన్నతో అన్ని మెమోరీస్ ఉన్నాయి. ఆ రూమ్ గురించి రఘుకు తప్ప ఎవ్వరికీ తెలీదు. వేరే రూమ్‌కి అలా తన రూమ్ నుంచి వెళ్ళొచ్చు అని. ఆ షెల్ఫ్ లాగి వెళ్ళిన వెంటనే తన రూమ్‌లో ఎవరో ఉంటున్నట్టు అనిపించి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అని అన్నాడు. అప్పుడు జానకమ్మ నీకెందుకురా, నా ఇల్లు నా ఇష్టం అంది. సరేలే అని అక్కడి నుండి వచ్చేశాడు. కానీ తనకి నచ్చల ఆ రూమ్‌లో ఎవరో ఉండటం. కానీ వాళ్ళ అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కాక ఇంక టిఫిన్ చేసి ఒక కాలేజీకి వెళ్ళాడు. అక్కడ ప్రిన్సిపల్‌ని కలిసి ప్రొఫెసర్‌గా జాబ్ మాట్లాడాడు. ఆ ప్రిన్సిపల్ ఒప్పుకొని సీఎస్‌సికి ప్రోగ్రామ్ చెప్పటానికి వేశారు. ఇంకా నేను క్లాస్‌కి వెళ్తాను అన్నాడు. ఓకే అన్నారు ప్రిన్సిపల్. ఇంక డైరెక్ట్‌గా స్టాఫ్ రూమ్‌కి వెళ్ళి షెడ్యూల్ చూసుకొని స్టాఫ్ రూమ్‌లో ఉన్నాడు. అలా కూర్చున్న తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి న్యూలీ అపాయింటెడ్ సార్ మీరేనా అంది. ఎస్ అన్నాడు. క్లాస్‌కి రమ్మని చెప్పి వెళ్ళిపోయింది. తను ఆ అమ్మాయి చాలా స్ట్రెయిట్‌గా మాట్లాడింది. అలాగే ఆ కళ్ళు ఎన్ని భావాలు చెప్తున్నాయో అలాగే ఆ వాలుజడ చూడు అనుకుంటున్నాడు. మళ్ళీ నేను లెక్చరర్. నేనిక్కడ ఇలా మాట్లాడకూడదు. నేను స్టూడెంట్‌ని కాదు. ఇలా మాట్లాడుతున్నానేంటి అనుకొని క్లాస్‌కి వెళ్ళాడు. ఇంకా అందరికీ తన గురించి ఇంట్రడ్యూస్ చేసి క్లాస్ చెప్తున్నాడు. ఇంతకీ అంత అందమైన అమ్మాయి ఎవరనుకుంటున్నారు? ఎవరో కాదు మన జానకి, జాను అండి. క్లాస్‌లో క్వెషన్స్‌కి ఎవరో బాగా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎవరా అంటే కనిపించట్లా. ఎందుకంటే తన ముందు ఒక టెడ్డీ బేర్‌లా ఉన్న అమ్మాయి ఉంది. ఆ ఆన్సర్ చెప్పే అమ్మాయి పొట్టిగా ఉంది. సరేలే అని క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతుంటే జాను అనే పిలుపు అది వినగానే అలా ఆగాడు తనకు తెలియకుండానే. అప్పుడు సార్ అటెండెన్స్ తీసుకోలేదు చెప్పు అని జాను అంది. ఇంకా అప్పుడు రఘు హార్ట్ బీట్ తెలియకుండానే పెరిగిపోతోంది. వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. స్టాఫ్ రూమ్‌కి వెళ్ళి వాటర్ తాగుతుంటే ఎవరో సార్ అన్నారు. చూస్తే ఇందాక అందాన్ని వర్ణించగా మన హీరో ఆ హీరోయిన్ జాను. ఏంటి అన్నాడు. నోట్లో నుండి మాట కూడా రావట్లా అలా అన్నాడు. తాను ఒక స్లిప్ ఇచ్చి అటెండెన్స్ వేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. తను ఊపిరి తీసుకున్నాడు. అప్పుడు ఆ స్లిప్ చూసి అటెండెన్స్ వేసుకొని ఇంటికి వెళ్ళాడు. జానకమ్మ ఎదురొచ్చి ఎక్కడికి వెళ్ళావురా అంది. అమ్మ నీకు చెప్పనందుకు సారీ. ఎందుకంటే నేను లెక్చరర్గా జాబ్ చేస్తున్నా. ఈ రోజే జాయిన్ అయ్యా అన్నాడు. వాళ్ళమ్మ ఇప్పటికైనా చెప్పావు చాలే గాని రేపు పెళ్లి కూడా ఇలానే చేసుకొచ్చి చెప్పవుగా అంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి తప్పించుకున్నాడు. ఫ్రెష్ అయ్యి ఆ రూమ్లో చూద్దామని సీక్రెట్గా షెల్ఫ్ లాగాడు. కొంచెం అటు తిరిగి ఎవరో ఒక అమ్మాయి పైగా ఓనీ వేసుకొని ఉంది. హెయిర్ కూడా కనిపించట్లా. ముందుకు వేసుకొని కూర్చుంది. అమ్మడు అనుకుని షెల్ఫ్ క్లోజ్ చేశాడు. కానీ ఆ అమ్మాయి అలాగే కళ్ళల్లో కనిపిస్తుంది. రఘు తన మనసులో ఏంటిది, నేనేనా ఎంతో మందిని రిజెక్ట్ చేసి ఇప్పటి వరకు ఏ అమ్మాయి గురించి ఆలోచించని నేనేనా? కాలేజీలోనేమో జాను అంటే ఇక్కడేమో ఈ అమ్మాయి ఫేస్ కూడా తెలియట్లేదు. ఏంటి కర్మ అనుకుని కిందికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మతో పాటు డిన్నర్కి కూర్చొని తార గురించి అడిగాడు. వాళ్ళిద్దరూ తిన్నారు అంది ఫ్లోలో. రఘు ఎవరిద్దరు అన్నాడు. జానకమ్మ నా కూతురు నా కోడలు అంది. దెబ్బకి రఘుకి పొలమారింది. ఓయ్ నెమ్మదిగా తిను, కూరలు ఎంత బాగుంటే మాత్రం అంత ఫాస్ట్గా తినకూడదు అని మాట్లాడేస్తోంది. రఘు వంట ఎవరు చేశారమ్మా అని వాటర్ తాగుతూ అడిగాడు. నా కోడలు ఇందాకే వంట చేసి వాళ్ళ మరదలకి పెట్టి తాను కూడా ప్లేట్లో తీసుకొని రూమ్లోకి వెళ్ళిందిరా అనగానే నువ్వు కోడలు అనకు, మేనకోడలు అను, నాకు ఫీల్ కంఫర్టబుల్గా ఉంటుంది అన్నాడు. జానకమ్మ నువ్వు ఎలాగైనా అనుకో, నేను నా కోడలనే చెప్తా అంది. నీతో ఎందుకులే నాకు అని వెళ్ళిపోయాడు. పడుకున్నాడే కానీ నిద్ర రావట్లా. ఇందాక రూమ్లో కనిపించిన అమ్మాయి వెనక నుంచి అంత బాగుందంటే ముందు ఎలా ఉంటుందో అనేసుకుంటున్నాడు. అంతలోనే ఏంటి అసలు ఇలా ఆలోచిస్తున్నా అనుకొని సతమతం అవుతూ నిద్రపోయాడు. మార్నింగ్ లేచి కిందికి వచ్చేపాటికి ఎవరో పాటలు పాడుతున్నట్టు వినిపిస్తున్నాయి. వంటగదిలో నుంచి నెమ్మదిగా అటు వెళ్ళాడు. అక్కడ వాళ్ళ అమ్మ కూర్చొని వెజిటబుల్స్ కట్ చేస్తుంది. ఇంకో అమ్మాయి అటు తిరిగి ఉంది. మళ్ళీ అదే బ్యాక్ పర్సన్ అదే ఓని. ఎంత బాగుందంటే అలా తన భార్య ఉంటే వెళ్ళి హత్తుకొని అనుకుంటూ చెంప పైన ఒకటేసుకొని ఇంకా ఆపు అనుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏంటి స్పెషల్ అన్నాడు. అప్పుడు తిరిగింది జానకి. వెనక్కి చూసి షాక్ అయింది. అలాగే రఘు కూడా షాక్. జాను ఏంటి ఇక్కడ అనుకొని ఎవరమ్మా ఈ అమ్మాయి అన్నాడు. జానకమ్మ నా కోడలురా జానకి పేరు అని చెప్పింది. జానకిని దగ్గరికి పిలిచి
నా కొడుకు నిన్న మార్నింగ్ వచ్చి అప్పుడే లెక్చర్గా పోస్ట్ తీసుకున్నాడు అంది. వణుకుతూ గుడ్ మార్నింగ్ సార్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. జానకమ్మ సార్ ఏంటి అని అడిగేలోపే అక్కడ లేదు. ఏంటి ఇంత భయపడింది అని రఘుని అడిగింది. అప్పుడు చెప్పాడు రఘు తాను నా స్టూడెంట్ అని వివరంగా చెప్పాడు. జానకమ్మ నా కోడల్ని ఏమైనా అంటే ఇంట్లో ఫుడ్ కట్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. ఇలా 2 ఇయర్స్లో 1 ఇయర్ అసలు రఘు వాళ్ళ క్లాస్కే రాలా, వేరే క్లాస్కి వెళ్ళేవాడు. అలా 2 ఇయర్స్ గడిచాయి. జాను తప్పించుకుంటూనే ఉండేది రఘు నుంచి, ఇంట్లో అలాగే ఇంటి బయట కూడా. ఇంకా 3rd ఇయర్లోకి వెళ్ళింది. ఆ ఇయర్లో రఘు వాళ్ళకే లెక్చర్గా వచ్చాడు. రఘు కూడా జాను కనపడకూడదు అనుకునేవాడు. ఎందుకంటే తాను నా బలహీనత అలాగే బలం కూడా, తనంటే ప్రేమ, నా భార్య అయితే బాగుండు అనుకునేవాడు. ఇంకా 3rd ఇయర్లో క్లాస్కి వెళ్ళి క్లాస్ చెప్తున్నాడు. క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఆన్సర్స్ ఒక్కరే ఇస్తున్నారు. గెటప్ అన్నాడు అటు చేయి చూపిస్తూ. ఆ అమ్మాయిని చూడాలి అని. అప్పుడు లేచింది జాను. ఇంకేం మాట రావట్లా మన సార్కి. కూర్చో అన్నాడు. జాను అమ్మయ్య అనుకొని క్లాస్ వింటుంది. క్లాస్ అయిపోయాక బ్రేక్లో వెనక అమ్మాయిలు మన సార్ అస్సలు సూపర్, ఆ హైట్ వెయిట్ ఆ కళ్ళు ఎంత చిన్నగా ఉంటాయో అని పొగుడుతున్నారు. జానకి నవ్వొచ్చి నవ్వుతోంది. అంతలోనే ఆ టెండర్ వచ్చి జానకి రఘు సార్ రమ్మంటున్నారు అన్నాడు. జానకి భయపడుతూ వెళ్ళింది. సార్ అంది. ఆ జాను ఎందుకంత భయపడుతున్నావు? నా ఫస్ట్ డే నాతో చాలా స్ట్రైట్గా మాట్లాడావు, ఇప్పుడేంటి అన్నాడు. అప్పుడు మీరు జానకి అంటే జానకి అత్తయ్య కొడుకు అని నాకు తెలీదు, అందుకే అందరితో మాట్లాడినట్టు మాట్లాడేశాను. ఆ తర్వాత అత్తయ్య కొడుకు అని తెలిసాక రెస్పెక్ట్ భయం రెండూ ఎక్కువయ్యాయి. సరేలే వెళ్ళు భయపడకు అన్నాడు. ఇంకా ఆ తర్వాత రోజు ఎగ్జామ్స్ అంటే చదువుకుంటుంది జాను. రఘు జానును చూస్తూ ఉంటాడు ఆ షెల్ఫ్ దగ్గర ఓపెన్ చేసి. అయితే ఆ రోజు రఘు అదృష్టం, ఎందుకంటే తాను టీచ్ చేసే సబ్జెక్ట్ అవ్వటం వల్ల జానుకి ఒక క్వశ్చన్ అస్సలు అర్థం కావట్లా. చాలాసేపు ట్రై చేసింది, అర్థం అవ్వట్లా. ఇంకా వెంటనే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి నేను మీ అబ్బాయి రూమ్కి వెళ్ళి ఈ క్వశ్చన్ చెప్పించుకుంటా అంది. అప్పటికి రఘు పడుకుందామని బెడ్ ఎక్కేశాడు. వెంటనే ఎవరు డోర్ కొట్టారు. ఎవరు ఈ టైంలో అనుకొని ఓపెన్ చేయగానే ఎదురుగా జాను. మన జాను ఇంట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఓని వేసుకొని అలాగే తన హెయిర్ ముందుకు వేసుకుంది. అంత పెద్ద జడ అవ్వటం వల్ల తన మొహం మీద పడుతుంది. అప్పుడు రఘు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తున్నాడు. హలో సార్ అంటే ఏంటి నువ్వు ఈ టైంలో అంటాడు. ఒక క్వశ్చన్ అర్థం కావట్లేదు సార్, ఆ రోజు నేను క్లాస్కి ఆబ్సెంట్, చెప్పండి సార్ ప్లీజ్ అంది. సరే లోపలికి రా అన్నాడు. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంతలా అర్థమైంది అంటే మళ్ళీ చదివే పని లేదు. సరేలే ఇంట్లో నేనేగా సార్ అంటావెందుకు, నీకు ఇబ్బంది అనుకుంటే రఘు అను ఓకేనా అని చెప్పాడు. జాను తన రూమ్కి వెళ్తుంది. రఘు ఆలోచిస్తూనే నిద్రపోతాడు. మార్నింగ్ రఘు వాళ్ళ అమ్మ వచ్చి నువ్వు ఇక కాలేజీకి వెళ్ళొద్దు, ఆ జాబ్ మానేసి మన కంపెనీ చూసుకున్నా అన్న, నాకంత హెల్త్ బాగుండట్లేదు అని చెప్పింది. రఘు సరే అని ఇంకా కంపెనీకి వెళ్తూ ఉంటాడు. ఇంకా తాను లేట్గా రావటం, వర్క్ ఉండటం, ఆ ఇయర్లోనే బిజినెస్ చూసుకోవటం స్టార్ట్ చేశాడు కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడ్డాడు. కష్టానికి తగ్గ ఫలితం కూడా వచ్చింది. వాళ్ళ కంపెనీ టాప్ 10లో ప్లేస్ చేసుకుంది. ఇంకా ఆ ఇయర్ అలా గడిచింది. జాను 3rd ఇయర్లో ఇంటర్న్షిప్ ఉంటే అటెండ్ అయ్యింది. ఇంకా హాలిడేస్ కూడా లేవు. 4th ఇయర్ స్టార్ట్ చేశారు. ఒకరోజు వాళ్ళ నాన్న వచ్చి జానకి గారితో మాట్లాడతారు. జాను కూడా అదే సమయంలో ఇంటికి వచ్చింది. జాను వాళ్ళ నాన్న చాలా బాధగా ఉంటాడు. ఇంకా జానకి గారితో నా కూతుర్ని తీసుకువెళ్తాను అంటాడు. ఎందుకన్నయ్యా అంటుంది జానకి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉన్నారు. జాను కూడా ఈ ఒక్క సంవత్సరం నాన్న ప్లీజ్ అంటుంది. అప్పుడు జాను వాళ్ళ నాన్న ఏం మాట్లాడాడు. ఏమైందన్నయ్య, ఎందుకు ఇంత సడన్గా ఈ డిసిషన్ తీసుకున్నావు అంటుంది. అప్పుడు హరి నా కూతురు గురించి తప్పుగా అంటున్నారు, పెళ్లి కాకుండా ఇలా అత్త వరస ఏ ఇంట్లో ఉండటం మంచిది కాదు అంటున్నా, అందుకే తీసుకువెళ్ళిపోతాను అంటాడు. అన్నయ్య జానకిని నా కొడుకు ఇచ్చి చేస్తావా? ఈ మాట ఎప్పుడో అడుగుదాం అనుకున్నా కానీ జాను చదువుకుంటుంది అని ఆగా. చెప్పండి అన్నయ్య అంటుంది. హరి అంతకన్నా ఏం కావాలి తల్లి, నువ్వు నా కూతుర్ని కూడా కూతురులా చూసుకుంటున్నావు, దానికి అమ్మలేని లోటు కూడా ఉండదు. జానకిని అడిగింది. జానకమ్మ నాన్న ఇష్టమే నా ఇష్టం అంది. కాకపోతే నా చదువు అంటుంది. పెళ్ళయ్యాక చదువుకు ఇంకొక సంవత్సరమేగా అంటుంది. సరే అత్తమ్మ అంటుంది. ఇంకా హరిని కూడా నైట్ అక్కడే ఉండమని, అన్నయ్య నీ అల్లుడు ఈరోజు నైట్కు వస్తాడు, చూసి త్వరలోనే ముహూర్తం పెట్టిస్తా అంటుంది జానకమ్మ. ఇంకా మధ్యలో ఏవి వద్దు, డైరెక్ట్గా పెళ్ళి అని చెప్పుద్ది. అప్పుడు హరి అమ్మ నీ కొడుకుకి ఇష్టమేనా అంటాడు. నా మాట వాడి మాట ఒక్కటే అన్నయ్య అంటుంది. నైట్ భోజనాల దగ్గర అందరూ ఉంటారు. జానకమ్మ అడుగుతుంది రఘుని, రేయ్ రఘు నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అంటుంది. దెబ్బకి రఘుకి పొలమారుతుంది. వాటర్ ఇస్తుంది వాళ్ళ చెల్లి తాగి. అప్పుడు
అప్పుడే పెళ్ళెందుకు అంటాడు. జాను వెళ్ళిపోతుంటే కోడలి పిల్ల, నువ్వే వెళ్ళిపోతే నా కొడుకు ఎవరిని చూడాలి ఈ పెళ్లి చూపుల్లో, అంతే జాను వచ్చి కూర్చుంటుంది. రఘుకు అర్థమై అవనట్టు ఉంటుంది. జానకమ్మ, రఘు నీకు జానకికి పెళ్లి చేద్దాం అనుకున్నాం నేను మామయ్య అంటుంది. రఘు మీ ఇష్టం అనేసి వెళ్ళిపోతుంటే మరి నా కోడలు నీకు నచ్చిందా అంటుంది. ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. ఇంకా నైట్ ఎవరి రూమ్లోకి వాళ్ళు పడుకుంటారు. జానకి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న రూమ్లో అదే టైంలో రఘు తన రూమ్ నుంచి సీక్రెట్గా డోర్ ఓపెన్ చేస్తే జాను ఉండదు. ఏమైంది, లేదు తాను అనుకుంటాడు. ఇంకా పడుకుందాం అనుకుంటే జానకితో మాట్లాడాలి అనిపిస్తుంది. అప్పుడే జాను రూమ్కి వచ్చి పడుకుంటుంది. మళ్ళీ సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు చిన్నగా. తాను పడుకోవటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే రఘు వస్తాడు. అటు తిరిగి ఇటు తిరిగి రఘును చూసి కళా నిజమా అని కళ్ళు నలుపుకొని డోర్ లాక్ చేశా కదా అనుకుంటుంది. హాయ్ అంటాడు. టక్కున లేచి నించొని మీరేంటి ఇక్కడ అంటుంది. అంటే కాబోయే భార్యతో సరసాలు ఆడదామని వచ్చా అంటాడు. ఇతనేంటి కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. భయంగా చూస్తూ ఉంటుంది. రఘు ప్లీజ్ భయపడకు, నేను నిన్నేమీ చెయ్యను, నువ్వు కూర్చో అని తాను కూడా కూర్చుంటాడు. నేను అడిగే క్వశ్చన్స్కి ఎస్ ఆర్ నో చెప్పు, ఓకేనా అంటాడు. సరే సార్ అంటుంది. సార్ అనకు, నీ కాబోయే హస్బెండ్తో మాట్లాడుతున్నావు నువ్వు, సార్ ఏంటి అస్సలు అంటాడు చిన్నగా, కోపంగా, కొద్దిగా చమత్కారంగా. ఇంకా అనను అంటుంది జాను. రఘు నీ గురించి చెప్పు, నాకేం తెలీదు అంటాడు. నా గురించి ఏం చెప్పాలి అంటుంది. ఇష్టాలు చెప్పు, నాకు నీ మాటలు వినాలి అని ఉంది. ఇప్పటి వరకు నీ ఆన్సర్ విన్నా క్వశ్చన్స్కి, సో ఇప్పుడు నీ గురించి చెప్పు అంటాడు. జానుకి ఒక డౌట్ వస్తుంది. రూమ్ లాక్ చేసా, మరి ఇతను ఎలా వచ్చాడు అనుకుంటుంది. రఘుకు అర్థమై తాను డోర్ వైపు చూడడం వల్ల ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటాడు. అంతలోనే రఘు ఆ రూమ్ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతాడు తన రూమ్కి. జాను షాక్ అయింది. ఇదేంటి అని, కానీ బాగా నిద్ర వస్తుంది అనుకుని పడుకుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి వచ్చింది అద్దం ముందుకి. తాను హెడ్ బాత్ చేసింది. తన హెయిర్ చాలా లాంగ్ కదా, చక్కగా తుడుచుకుంటూ ఉంటుంది. రూమ్ డోర్ ఓపెన్ అవ్వటం వల్ల రఘు అటు వెళ్దాం అద్దంలో అలా జానుని చూసి షాక్. తన అందం పెరుగుతోంది రోజు రోజుకి. ఇలా అయితే పెళ్ళయ్యాక నన్ను నేను కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనుకుంటాడు. ఇంకా ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు నవ్వుకుంటుంది జాను. తాను చూశాడు అని. అంతలోనే ఎందుకు నవ్వుతున్నా నేను, తనని ఏమన్నా ఇష్టపడుతున్నానా అనుకుంటూ ఉంటుంది. పెళ్ళి ఇంకో 1 వీక్, సో అందరూ బిజీ అయిపోతారు. పెళ్లి రోజు కూడా వచ్చేసింది. రఘు జానుని పెళ్లి చీరలో చూడ్డానికి వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు జానుని తీసుకువచ్చారు. చందమామె ఈర్షపడేంత అందంగా ఉంది ఆ చీర నగల్లో. అంతేకాదు తన కళ్ళు ఎంతలా మెరుస్తున్నాయో అంతే చూస్తున్నాడు. పక్కన తార వచ్చి కూర్చొని అన్నయ్య నోరు మూసుకో దోమలు పోతాయి అని లోపలికి అని నవ్వుతుంది. తార అలా అనేసరికి ఈ లోకంలోకి వచ్చాడు రఘు. జానుకి తన హార్ట్ బీట్ తనకి వినిపిస్తుంది. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు చూస్తుంది రఘుని. ఎంత బాగున్నాడు అంటే అలా చూస్తూ ఉండొచ్చు. కళ్ళు కలిసి మాట్లాడుకుంటున్నాయి. జీవితంలో నీ తోడుగా ఉంటూ ప్రతి పనిలో నీ అడుగులో అడుగు వేస్తూ ఉంటాను అని ప్రమాణాలు చేసుకున్నారు. అలా ముత్యాల పందిరిలో వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి జరిగింది. పెద్దవాళ్ళు జానకి గారికి హరి గారికి సంతోషంతో కళ్ళతో నీళ్లు నిండిపోయాయి. పెళ్లి తర్వాత రిసెప్షన్ అరేంజ్ చేశారు. రిసెప్షన్కి వచ్చిన రఘు ఫ్రెండ్స్ నీ సెలెక్షన్ సూపర్ మామా అంటున్నారు. ఇంకా ఫంక్షన్ అయిపోయాక అందరూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ డేనే వాళ్ళ కార్యం పెట్టిస్తుంది జానకమ్మ. అప్పుడు రఘు వచ్చి అమ్మ తన చదువయ్యాక ఈ కార్యం చూద్దాం అని చెప్తాడు. జానకి గారు పెళ్ళయ్యాక కార్యం జరగాలి అని చెప్తుంది. నేను చెప్పేది చెప్పని, నీ ఇష్టం ఇంకా అని వెళ్ళిపోతాడు. జానకమ్మ అప్పుడు జానుని పిలిచింది. తాను రఘు చెప్పేది వింటుంది బయట నుంచి వస్తూ. జాను మనసులో ఈయన నాకు అర్థం కాడు అనుకుంటుంది. అప్పుడే జానకమ్మ జాను నువ్వు రెడీ అవ్వు అని చెప్తుంది. జానుని జానకమ్మ రెడీ చేసుకొని తీసుకువెళ్తారు. రఘు రూమ్లోకి జానుని పంపి జానకమ్మ వెళ్ళిపోతారు. జాను ముందుకు అడుగు వేయకుండా ఆలోచిస్తూ ఉంటుంది. రఘు రావా లోపలికి అని అంటాడు. జాను అలాగే వచ్చింది. రఘు పాల గ్లాస్ పక్కన పెట్టి ఒక బుక్ ఇచ్చి ఇది ప్రిపేర్ అవ్వు, నీకు హెల్ప్ అవుతుంది ఇంటర్వ్యూకి అని చెప్తాడు. జాను అంతే చూస్తూ ఉంటే ఏంటి బుక్ ఇస్తున్నాడు, ఫస్ట్ నైట్ అనుకుంటున్నావా అంటాడు. జాను మాట్లాడదు. అప్పుడు రఘు జాను నువ్వు నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసే వరకు నేను నీకు దూరంగా ఉంటా, కానీ అప్పుడప్పుడు ఎనర్జీ తీసుకుంటాలే నీ దగ్గర అంటాడు. అర్థం కాక ఏంటి అంటుంది జాను. రఘు ఏం లేదు, నువ్వు ఈ బెడ్ మీద
పడుకో అంటాడు. మరి మీరు అంటుంది. నేను వేరే రూమ్లో పడుకుంటా అంటాడు. అవునా, మరి అత్త చూస్తే ఎలా అంటుంది. నేను చూసుకుంటా, నువ్వు పడుకో అంటాడు. గుడ్ నైట్ చెప్పి జాను పడుకున్నాక వెళ్ళిపోతాడు. సీక్రెట్ షెల్ఫ్ ఓపెన్ చేసి వెళ్ళి అప్పటి జాను రూమ్లో పడుకొని, నువ్వు నా బెడ్ మీద, నేను నీ బెడ్ మీద ఉన్నా జాను అనుకుంటూ, నువ్వు నా లైఫ్ రా, నీతోనే ఉంటా అంటూ పిల్లోని హగ్ చేసుకొని పడుకుంటాడు. మార్నింగ్ లేచి రఘు సీక్రెట్ షెల్ఫ్ ఓపెన్ చేసే టైంలో జాను హెయిర్ తుడుచుకుంటూ ఉంటుంది. పైగా సారీ కదా. రఘు అంతే చూస్తూ ఉంటూ పక్కన ఉన్న నెమలి పింఛం తీసుకొని తన వెనక్కి వచ్చి వెన్నుపైన నెమ్మదిగా పింఛంతో ముందుకు వెళ్తాడు. జాను ఏం మాట్లాడలేకపోతుంది. నెమ్మదిగా తన మెడవంపు మీద ముద్దు పెట్టేసి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. అక్కడే ఉంటే ఇంకేం చేస్తానో అనుకుని వెళ్ళిపోతాడు. జాను అప్పుడు అనుకుంటుంది, బావా ఐ లవ్ యూ, ఈ మాట చెప్పరా, నేను వెయిట్ చేస్తున్నా, టచ్ చేస్తుంటే ప్రాణం పోతుంది, నీలో ఏకం అవ్వాలి అని నా స్టడీ అయ్యాక నేనే చెప్తాను అనుకుని వెళ్ళి జానకమ్మ గారితో మాట్లాడి వంట చేస్తుంది. రఘు రెడీ అయి వచ్చి అమ్మ ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నా అని చెప్తాడు. సరే రఘు జాగ్రత్త అంటారు జానకమ్మ. లగేజ్ ప్యాక్ చేయమని జానుని పిలిచి చెప్తాడు. జాను పైకి వెళ్ళి ప్యాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రఘు వచ్చి జాను నీతో మాట్లాడాలి అంటాడు. చెప్పండి అంటుంది. నా లైఫ్లో నాకు ప్రేమని పరిచయం చేసింది నువ్వే, నీ పరిచయం నన్ను మార్చేసింది చాలా, నా లైఫ్ నీతోనే ఉండాలి అనుకుంటున్నా, నువ్వంటే నాకు చాలా పిచ్చి ప్రేమ, నాకు దూరం అవ్వకు, నీకు నచ్చకుండా ఏం జరగదు, నువ్వు జాగ్రత్త అని జాను వైపు చూస్తాడు. జాను వచ్చి హగ్ చేసుకొని బావా నువ్వంటే నాకు ప్రాణం, అది చెప్పటానికి నీ ఆస్తి అడ్డొచ్చింది, అందుకే నీకు దూరంగా ఉండేదాన్ని, నేను నిన్ను వదిలి ఉండలేను ఎప్పటికీ అంటుంది. రఘుకి చాలా ఆనందంగా ఉంటుంది. సరే బంగారం 1 వీక్లో వచ్చేస్తా, వెయిట్ చేయి, సెమ్ ఎగ్జామ్స్ బాగా రాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. జాను రోజు ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తుంది. అప్పటికి కూడా రఘు రాడు. కొంచెం కంగారు పడి ఫోన్ నెంబర్ తార దగ్గర తీసుకొని ఫోన్ చేస్తుంది. జాను నెంబర్ రఘు దగ్గర కూడా ఉండదు. అన్నోన్ నెంబర్ అవటం వల్ల ఎప్పటికో లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో రఘు నేను అంటుంది. ఎస్ చెప్పండి అంటాడు. బావా నేను గుర్తులేనా అంటుంది. రఘు లోపల కోయ డాన్సులు చేస్తూ డార్లింగ్ నువ్వా, నాకు తెలియదురా, సారీ బంగారం అంటాడు. సరేలే ఎప్పుడు వస్తున్నావు అంటుంది. నేను అంతలా డిస్టర్బ్ చేశానా ఏంటి అంటాడు. ఎప్పుడు వస్తున్నావో చెప్పు, చూడాలని ఉంది అంటుంది. అంతే, వెనుక నుంచి ఎవరో హగ్ చేసుకుంటారు జానుని. ఎవరో అని చూస్తే రఘు. తాను తన ఎదురుగా తిరిగి హత్తుకుంటుంది. చాలా వెయిట్ చేయించానా అంటాడు. లేదు అంటుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి జాను అమ్మ తార ఎక్కడా అని అడుగుతాడు. తార ఫ్రెండ్ పెళ్ళంట బావా, అత్తయ్య తారకి తోడుగా వెళ్ళారు అని చెప్తుంది. ఆ రోజు వాళ్ళ అత్తగారు జరుపుకోవాలనుకున్న కార్యం జరిగిపోతుంది. రఘు ఆ రోజు సాయంత్రం నేను నిన్ను లవ్ చేశా, నువ్వు నన్ను ఎప్పుడు స్టార్ట్ చేసావు లవ్ చేయడం అని అంటాడు. మిమ్మల్ని చూసినప్పుడే నా హార్ట్ బీట్ పెరిగిపోయేది, కానీ మీరు నాకు సార్ అని పట్టించుకునేదాన్ని కాదు. ఆ తర్వాత జానకి అత్తయ్య కొడుకు అని తెలిసి మీ పైన ప్రేమ ఉన్నా తప్పలేదు, కానీ మీకు చెప్పకూడదు, మిమ్మల్ని అందుకునే అర్హత నాకు లేదు అనుకునేదాన్ని, మిమ్మల్ని చూస్తే మీరు నన్ను ఇష్టపడుతున్నారేమో అనుకున్నా, అంతలోనే పెళ్లి జరిగి తర్వాత మీ మనసులో ఉన్నది చెప్పారు, నా మనసు మాట తెలిపాను మీకు అంటుంది. 6 months త్వరగా గడిచిపోతాయి. జాబ్ కూడా కొట్టేస్తుంది జాను. ఆ తర్వాత జానుకి తన రూమ్కి జాను రూమ్కి కనెక్ట్ అయి ఉన్న సీక్రెట్ డోర్ చూపించి పెళ్లికి ముందు తనని చూసింది చెప్తాడు. జాను రఘుని కొడుతూ అలా ఒక అమ్మాయి రూమ్లోకి రావచ్చా అంటుంది. అప్పుడు అమ్మాయి ఇప్పుడు నా భార్యగా అంటాడు. ఇక రఘు జానకి ప్రతి కష్టంలో సుఖంలో తోడుగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.